చెప్పాడు, అదే మొత్తం చెప్పాడు. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు మేము దైవశక్తి ద్వారా ఆత్మను ఎలాగైనా కానీ వెళ్ళగలుగుతాం. నా మీద నమ్మకం లేదు మీకు? ఓకే, ఎత్తి ఖర్చులో కూడా ఈరోజు రేపు నుంచి మీరు ఇంట్లో ఉండొచ్చు. నేను ఆత్మని పారబోతే నీకు ఫోన్ చేస్తాను. ఓకే, ఓకే, ఉంటాం మరి. ఓకే, బాయ్. చెప్పినట్టు వచ్చాక ఏం భయపడ మాకండి. ఏ టైంలో కనిపిస్తుంది మీకు? 12 తర్వాత 12 గంటలకు కూడా 10 నిమిషాల టైం ఉంది. మీరేం భయపడ మాకండి. నేను చెప్పాను చెప్పారు, మంచి కాన్ఫిడెంట్ ఉందండి. మన దేవుడు ఉన్నాడు, దైవ బలం మన దగ్గర ఉంది. ఏ ఆత్మలు కూడా మనం ఏం చేయలేదు. సరేనా? నీరవి ఈరోజు కూడా భయపడతావా? వచ్చే ధైర్యంగా ఉందండి. ఏది వచ్చినా కానీ ఎదుర్కొన్న శక్తి మనకు కావాలి. ఓకే, భయపడమండి. నేను చెప్పినట్టు తయారు చేయండి. రవి బషీర్ చెప్పేసి నోటీసు బషీర్ రవి వాసు ప్రపంచానికి ప్రేమను పంచిన శాంతి దూత మా యేసయ్య. తన భక్తులకి హాని కలిగితే ఏమాత్రం సైన్యం కర్ణమైన భక్తుని నేను తన భక్తులను వస్తే ఆత్మహత్యలను వెళ్ళవేసుకుని కళాయ అనుభవం చేస్తే శివభక్తుని నేను. అల్లాహ్ అక్బర్ వస్తే అజాసం, అందుకే మీ ఆత్మలు 100 కిలోమీటర్లు పారిపోతాయి. అలాంటి దైవ భక్తుడిని నేను. ఎవరు నువ్వు? వచ్చే మీ ముగ్గురు కానీ చుట్టూ ఉన్నది. చెప్పండి. చెప్పు, ఎవరు నువ్వు? మా రవిని ఎందుకు చేర్పిస్తున్నావు? నా పేరు మేరీ, మా ఆయన రాబర్ట్. మేమిద్దరం ఎంతో కష్టపడి ఇంటిని నిర్మించుకున్నాము. మా ఆయన ఒక వ్యాపారస్తుడు, కానీ ఒకరోజు చిన్న గొడవలో నన్ను కొట్టాడు. నేను ఈ క్షణికావేశంలో ఈ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాను. మా ఆయన నన్ను చంపాడని మా బంధువులు కేసు పెట్టారు. 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. తరువాత మా అత్తయ్య మా మావయ్య ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ వరకు ఈ ఇంటిని తెరవలేదు. 2 సంవత్సరాల తర్వాత ఒక కుటుంబానికి ఈ ఇంటిని అద్దెకి ఇచ్చారు. వారిని కూడా ఇలాగే భయపెట్టి పంపేశాను. మరో 3 కుటుంబాలు ఇలాగే భయపడి వెళ్ళిపోయారు. ఈ ఇంటి మీద ప్రేమ చావక నా ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు. ఇప్పుడు మా రవి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు మీ వాళ్ళ దగ్గర. ఇది నా ఇల్లు, నేను వెళ్ళిపోను. వద్దు, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేసేయండి. నువ్వు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకొని మీ భర్తను నువ్వు ఇబ్బంది పడ్డావు. ఆత్మహత్య మహాపాపం తెలియదా నీకు? అందుకని ఆ ప్రభువు నిన్ను కూడా పరలోకానికి రాకుండా చేశాడు. ఇప్పుడు నేను బుద్ధి తీసుకొని ఇతరులు పీడించకుండా దైవ ప్రార్థనలో మునిగితేదు ముక్తి పొందుతావు. మా ఇంట్లో వెళ్ళిపో. ఈ దివ్య పురుషుల మహిమ నేను తట్టుకోలేకపోతున్నాను.
నేను వెళ్ళిపోతాను, మీరు వదిలేసేయండి. మరి ఎప్పుడు కూడా మాకు ఎటువంటి భక్తులు కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలాగే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయండి. మరి పంపించండి అక్కడ ఇంకా రాదు రవి వచ్చేసాను ఇంకా ఏం పర్లేదు కదా రవి ఇంకేం పర్లేదు కదా ఇంకా ఎటువంటి దుష్టశక్తి ఇంట్లో కాదు. కరెక్ట్ అందుకే దైవ ఏ మతమైనా ఒకటే మనందరం కూడా అందరం భారతీయులు ఏ మతమైనా ఒకటే. ఓకే నైస్ షూట్ గాయ్స్. Come on. Yeah. Ready guys? Okay. Good work all of you. Come on everybody. Okay. Very good.